హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈరోజైతే బిల్డింగ్ మోస్తూనే ఉన్నాను. సో నేనైతే ఇప్పుడు ఈడున్నాడు కదా, ఫస్ట్ నాకు స్లైమ్ బాక్స్ కావాలి. ఓకే, ఓకే. సో ఇప్పుడైతే మనం ఎక్కడున్నారు బాబు? ఇక్కడున్నాడు. పైకి వెళ్ళి దూకి అరే స్లైమ్ లాక్ పెట్టుకొని మేస్తాను ఇట్లా కొట్టాలి. సో అదైతే నా ఛాలెంజ్ ఈరోజుకి. లోపల సో యా, అందులో ఐరన్ షాడ్ ఫుల్ ఓపీ, లిటరలీ ఆల్మోస్ట్. సారీ, అరే అరే యార్. సో యాజ్ యూజువల్ మనం అయితే ఇప్పుడు వాటర్ని స్పాన్ చేయబోతున్నాం. ఇన్సైడ్ హియర్ యూ హావ్ టు గో ఆల్ ద వే హియర్, go up and do the job. నంపాలంటే ఇది ఒక్కటే దారి. అసలు నేను ఏమొస్తున్నా నాకు కూడా తెలియట్లేదు, బట్ ఐ క్యాన్ టచ్ శాండ్. సూపర్ ఉండే వీడియో, సూపర్ ఉంటుంది వీడియో. రెండు వార్డర్లు ఉన్నారు, మిస్ అవ్వద్దు అసలు. బిల్డింగ్ హైట్కి వెళ్ళాలి. సో ఈరోజు అయితే మీకు ఆల్రెడీ ఫస్ట్ అయితే అయిపోయింది కాబట్టి మనం మీకైతే బెడ్ రాక్ బ్రిడ్జింగ్ అయితే మీకు నేర్పిస్తా. బెడ్ రాక్లో బ్రిడ్జింగ్ చాలా బ్రిడ్జింగ్ ఒకటే అనుకోకండి, బెడ్ రాక్లో కొంచెం మట్టి ఇటు ఉంటుంది. అరే పని చేయట్లేదు ఇందులో బాబు. ఓకే, వేరే టైప్ ఆఫ్ బ్లాక్ తీసుకుందాం, ఏం కాదు. నా గేమ్ ఫుల్ లాగ్ అవుతుంది. చూడండి ఈ బ్లాక్స్ ఎదురా బాబు, మెల్లగా ఎదురు. ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కదా బ్లాక్స్. చూసారా, ఇట్లా జాలాగా మెల్లగా వెళ్ళొద్దు, ఫాస్ట్గా వెళ్ళాలి, అట్లుంటుంది.
మనతోని జావా ప్లేయర్స్ అదే యా చూసాను గాయస్. వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు కదా, సో వాళ్ళనైతే చంపేస్తా. ఎట్లా మీకు తెలుసు కదా, వితౌట్ యూజింగ్ దమ్ అయితే సో ఒక్క నిమిషం, నాకు కొంచెం టెస్టింగ్ ఉంది, మీరు కొంచెంసేపు అయిన తర్వాత చూడండి. సో గాయ్స్, నా టెస్టింగ్ అయితే అయిపోయింది, చాలాసేపు పట్టింది వినడానికి అయితే చెప్పడానికి. సో హోల్ ఇది ఉందిగా పడిపోయింది ఇది. సో 1 మీకుంది చూడండి 12. ఈజీ పీజీ కిల్. సో ఇదైతే కాంబో. మనకైతే 2 మేస్లు కావాలి, చాలా కష్టమే తెచ్చుకోవడానికి. క్రియేటివ్ ఉంటే చాలా ఈజీనే. వింబర్స్ 3 ఒకటి, నార్మల్ ఏమో ఇంకోటి. అరే ఓకే, ఇట్లా ఒక్కొక్క 1 కొట్టాలి 11 వరకు. 2 3 4 5 6 7 8 9 10 11కే చచ్చిపోయినాయి మీరు. సరే ఏదో ఒకటి మనం ఫస్ట్ కాలం చేద్దాం. కొత్త డీడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12. చూసారా గైస్? మళ్ళీ లేకపోతే ఒక్క నిమిషం, మీరు 5 నిమిషాలు ఆగండి గైస్. అదే ఆగడం కాదు, ఉట్టిగా కట్ చేస్తాను. సో యా, ఐ సీన్ సారీ మాటల్లో వీడియో ఆన్ చేసాను మర్చిపోయినా. సో ఇక్కడ పైకి ఉండాలి. సో ఫస్ట్ టైం డెన్సిటీ, నెక్స్ట్ టైం వింబర్స్ట్. యాజ్ యూ నో, ఈసారి మనం 10 తర్వాత చేద్దాం, ఎంత చూద్దాం. 3 5 6 7 8 9 10 11. 10కి అయిపోయిండు. ఈసారి మనం డెన్సిటీతోనే ఎన్ని షార్ట్స్ చూద్దాం. చాలాసేపు పడుతుంది. సో మీరు ఆగండి, నేను ట్రిపుల్ షాట్ 1
చూసినారు గైస్ 3 షాట్ చేసేస్తున్నా ఒక్కొక్కసారి పడ్డానప్పుడు ఇద్దరు కూడా లేదు గైస్ చాలా ఈజీగా నచ్చిపోయింది వన్ చాలా ఈజీగానే ఉంది ఈ ఆర్ట్ మనం గాల్లో కొడుతున్నాం అదే ఇప్పుడు మనం ఇంత పైకి వెళ్దాం అనుకో ఎంత డ్యామేజ్ పడుతుంది అనుకుంటున్నారు చెప్పండి మేబీ వీటి మనం 1 షాట్ చేయొచ్చు అనుకుంటా బిల్డింగ్ హైట్ లిమిట్కి వెళ్తే తెలుస్తుంది ఇట్లా వెళ్ళేసి ఇట్లా అనేస్తాం ఇక చాలాసేపు పట్టేటట్టు ఉంది నేను కలుసుకున్న తర్వాత చెప్తానులేండి అవన్నీ జస్ట్ నేనైతే బిల్డింగ్ హెడ్కి అయితే వెళ్ళలేదు కానీ వీటిని 1 షాట్ చేసి అంత హెడ్కి అయితే వెళ్ళాను ఇంకా ఉంది ఇంకా క్లౌడ్స్ డిస్పైర్ అవ్వాలి గైస్ మీరు అప్పుడే అంటే ఎట్లా చెప్పండి నేను ఇంతవరకు చేస్తుంటేనే ఆ చచ్చిపోయి ఉంటాడు ఈ పాటికి కానీ నేను కొంచెం జాలి చూపించి 287కి వచ్చేసిన చచ్చిపోయావు రే ఓకే ఓకే గుడ్ బాయ్ మరి అంత హెల్ప్ ఉండదు ఇంకా పైకి వెళ్ళాలి సో సీ గైస్ ఫ్యాంటంగా నువ్వు మింగే ఇడికెళ్ళి సరే ఆగండి నేను మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా పైకి వెళ్తాను సో సీ యూ బై బాయ్ సో నేనైతే కొంచెం క్రూయల్గా ఉంటూ పోతున్నాను 302 ఎంత పైకి ఉన్నానంటే నా స్లైమ్ టవర్ దగ్గర ఎగురుతున్నానా దర్దాపులో కూడా రాలేను అంత కిందున్నా అంత పైన ఉన్నా సో ఇప్పుడు నేను నేను వాడని 1 షాట్ చేయకపోతే నా పేరు ఎన్పిఎస్ఏ కాదు గైస్ ఛానల్ పేరు చేంజ్ చేసుకుంటా కిందికే చూస్తున్నా కదా కిందికే స్పామ్ చేయాలి టచ్ చేసాం 1 షాట్ అయిపోతాడు గైస్ చచ్చిపోయాడు అనుకుంటా కదా బాబు సరే కొంచెంసేపు ఆగండి నేను ఇప్పుడు టాయిలెట్ మేము వచ్చేసిన ఇందాక నుండి లేడు గైస్ ఓకే మేబీ 2000 కాదనుకుంటా టెలిపోర్ట్ ఓకే 1150 2000 కాకుండా
ఈసారి 500 పెడదాం, ఎందుకంటే తెలుసు కదా డెన్సిటీ 5 అంటే 500, వార్డెన్ హెల్త్ కూడా 500 కాబట్టి 500 పెట్టేద్దాం. ఈ పాటికి 302. నేనైతే పైకి వెళ్ళడమే చేస్తున్నా. ఆడి పని అయిపోయింది చూడండి. అరే ఇందాక నన్ను కింద ఆడుతున్నారు రారా బాబు. సరే కింద చంపేసియాలే. హౌ ద హెక్ డిడ్ యు సర్వైవ్ బ్రో? ఇది ఇంపాసిబుల్ తో డైలా ఉన్నాడు ఏంద్ర బాబు, చచ్చిపోతే. నుండి 50 సావురా వేస్తాడు. అమ్మో డెన్సిటీ ఏమొద్దు గైస్ మనకి. వీటితో ఇట్లా ఆడుకొని స్లైమ్ బాక్స్ థింగ్ చేసుకుందాం. Okay. Oh, Inky Pinky Ponky. Oh, Daddy bought a donkey. Donkey die, Rick father cry. Inky Pinky Ponky. Oh, Inky Pinky Ponky. My daddy bought a donkey. Oh, Inky Pinky Ponky. My father bought a donkey. సో నాకు అది స్లాష్ లొకేట్ ఎట్లా యూజ్ చేయాలి అర్థం కావట్లేదు గైస్. స్లాష్ లొకేట్ అట్ ఎస్ నేను చాలా పిచ్చి ఉంటారా తెలుపు. ఆగవే. స్లాష్ లొకేట్ @s. ఓ లొకేట్ స్ట్రక్చర్ అని పెట్టాలన్నమాట. స్ట్రక్చర్ టెంప్లా ఆగు. టెంపుల్ అట్ట పోతాం. టెంపుల్ 760 y hold up 760 minus 216 y ఏందో తెలీదు. 70 ఒకసారి చూసుకుందాం. 760 70 minus 216. Seven 70. Okay, I'm ready. Seven 0 minus 2y6 go. హలో ఏంటి వేసింది? అయ్యో పని చేసింది అది అమ్మా.
వీడికి ఎందుకు వచ్చానంటే ఫస్ట్ నైట్ విజన్ వేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఏంట్రా బాబు నా లెక్క పవర్ అవసరం లేదు. చూద్దాం. ఓహో నా లెక్క చూసారు గైస్. గోల్డెన్ యాపిల్ ప్రొటెక్షన్ ఓకే. ఈజీలో కాకుండా పీస్ఫుల్లో పెట్టుకొని ఇది సర్వైవల్లో పెట్టేద్దాం. కాదు క్రియేటివ్ ఎందుకంటే కిందకి వెళ్ళాలి. ఓకే అప్పు బ్యానర్స్ గ్యాదర్ బాబు నాకు కావాల్సింది. ఫస్ట్ చెక్ చేసుకోవాలి. పీస్ఫుల్ ఎస్, సర్వైవల్, గెట్ దిస్, కీప్ హియర్, సారీ keep it here. మంచిగా పని చేసింది అనుకుంటా కదరా బాబు. సరే మళ్ళీ క్రియేట్లోకి వెళ్దాం. యా టింకేంది మళ్ళీ లక్క చూద్దామా గైస్. మళ్ళీ ద బ్రూస్ గేమ్ లాగ్ అవుతుంది. ఓకే ఎందుకు లాగ్ అవుతుంది నాకు తెలుసు అనుకుంటా, ఎందుకంటే వీడియో వల్ల. సో నేను సపరేట్ వీడియో చేస్తాను. సరే సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో బాయ్ టాటా, సీ యూ.